కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ దైవానుగ్రహం. నేను ఉదయశ్రీ. పాములు కలలో వస్తే ఏం జరుగుతుంది, అసలు కాల సర్ప దోషం అంటే ఏంటి, ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో ఉన్నారు మైలవరపు నాగమణి గారు, శ్రీ జగద్గురు పీఠం నాగప్రతిష్ఠ చైర్మన్ అండ్ వారసురాలు. మాట్లాడదాం. నమస్తే అమ్మా. చాలా మంది పాములు కలలో వచ్చినప్పుడు ఏదో ఇండికేషన్ గా ఫీల్ అవుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అసలు పాములు కలలో ఎందుకు వస్తాయి, వస్తే దాని అర్థం ఏంటండి? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే నాకు కూడా చాలా మంది ఫోన్ చేసి, అమ్మ మాకిట్ట పాములు కల్లోకి వస్తున్నాయి, మేము విపరీతంగా భయపడిపోతున్నాము, మమ్మల్ని వెంటబడుతున్న వస్తున్నాయి, కరిచినట్టు వస్తున్నాయి, లేకపోతే మీద పాకినట్టు వస్తున్నాయి అని చాలా మంది నన్ను ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు. చాలా భయానికి లోనవుతారు. నిద్ర కూడా పోని వాళ్ళు ఉన్నారండి ఈ సమస్య గురించి. అలాంటప్పుడు నేను అందరికి ఒకటే మాట చెప్తానమ్మా, పాములు కలలోకి రావటం అనేది మీరు 2 విధాలుగా పరిగణలోకి తప్పకుండా తీసుకుని తీరాలి. పాములు కల్లోకి వస్తున్నాయి అని అంటే అది భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. పాములు కల్లోకి వస్తుంటే మీకు వంశదేవతలు అనేవాళ్ళు ఉంటారు కదా, అట్లాగే మీకు గ్రామాల్లో గ్రామ దేవతలు ఉంటారు. మీరు ఈ ఉద్యోగరీత్యా ఏదన్నా అమెరికా లాంటి చోటుకి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు మీ గ్రామాలకి రాకుండా, లేకపోతే గ్రామాలు వదిలేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 25 సంవత్సరాలు అట్లా సిటీలకు చేరి పిల్లల చదువుల గురించి ఉద్యోగ పరంగాను వచ్చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్రమేపీ ఒక 2-3 తరాలు అయిపోయేసరికి అసలు మనకు వంశదేవత ఎవరు, గ్రామ దేవత ఎవరు అన్నది కూడా మర్చిపోతున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ ఉన్నారు, తాతగారికి గుర్తుంది, కొడుకు గుర్తులేదు, మనవడికి ఏం గుర్తుంటుంది, మనవరాళ్ళకి గుర్తుండదు కదమ్మా. అట్లా అసలు వాళ్ళు మర్చిపోతున్నారు ఈ విషయాన్ని. మన కులదైవాన్ని కొలుచుకోవాలి, గ్రామ దేవతను కొలుచుకోవాలని మర్చిపోతున్నారు. అట్లా ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొన్ని గ్రామాల్లో అమ్మ 3 సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి జాతరల రూపంగా చేయటం అనేది జరుగుతుంది. అలా ఆ విషయాన్ని మర్చిపోయి వీళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, వంశీకులు ఎవరైతే ఉన్నారో ఒక చోటకు వనగూడి చేసుకునేది కూడా ఉంటుంది. అందరూ అనుకుని, అంటే ఏ కుటుంబానికి ఆ కుటుంబం కాకుండా వంశీకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా చేసుకునే విధానం ఉంది. వీళ్ళు మర్చిపోవటం వల్ల ఆ దేవతలు సర్పరూపంగా వీళ్ళకి గుర్తు చేస్తూ ఉంటారు. మేము ఉన్నాం సుమా, మా ఆరాధన మీరు మర్చిపోయారు, మీరు చేసుకోవాలని వెంటబడుతున్నారు. పాపం వీళ్ళకి తెలియదు ఆ విషయము. వీళ్ళేమనుకుంటున్నారంటే పాములు మాకు కల్లోకి వస్తున్నాయి, వెంటబడుతున్నాయని బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఎవరైనా ఇట్లా మీకు పాములు కల్లోకి వస్తున్నాయి, వెంటబడుతున్నాయి అని మీరు అనిపించినప్పుడు మీ పెద్దవాళ్ళని అడగాలి, లేకపోతే మీ గ్రామ పౌరైతులను అడగాలి. అడిగినప్పుడు మీ వంశదేవత ఎవరు, అసలు మీ గ్రామంలో మీకు గ్రామ దేవత ఎవరు, మీరు ఎవరిని ఆరాధన చేసుకుంటూ వస్తున్నారు తాత ముత్తాతల దగ్గర నుంచి అని ఆ విషయం గ్రహించాలి. ఆ విషయం గ్రహించి మీరు ఎప్పుడైతే ఆరాధన చేయటం మొదలు పెడతారో అప్పుడు మీకు ఈ పాములు కల్లోకి రాకుండా పోతాయి అన్నమాట, పూజించటం వల్ల. ఇంకొకటి కూడా ఉంది, ఎవరైతే పితృదేవతలు ఉన్నారో, చనిపోయి ఉంటారు కదమ్మా, తాత ముత్తాతల దగ్గర నుంచి 3 తరాల వాళ్ళకి మనం పిండ ప్రదానాలు చేయాలి, తద్దినాలు పెట్టాలి, పితృతర్పణాలు ఇవ్వాలి. ఈ హడావుడి జీవితంలో అది కూడా చేయటం లేదు అని అంటా నేను. చాలా మంది చేయటం లేదు. చేయకపోతే పితృదేవతలు కూడా ఈ రకంగా కనిపించి వెంటాడతారు. వెంటాడి మేము ఉన్నాము, మమ్మల్ని మేము మర్చిపోయారు, మరి ఏ రూపంగా కనిపిస్తే వీళ్ళు భయపడతారు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పితృదేవతలు పెట్టకపోతే వాళ్ళు ఇలా కనిపిస్తారు. అప్పుడు మీరు కూడా పితృదేవతలకి ఎప్పటి నుంచి మనం పెట్టట్లేదు అని దీన్ని కూడా మీరు ఆలోచనలోకి తీసుకుని ఆ పితృదేవతలు చనిపోయిన తిథి ఏదైతే ఉందో మీరు అది చూసుకుని ఆ రోజున మీరు మీ వంశాచారం ప్రకారం పొత్తర్లు ఇచ్చుకుంటారా, స్వయంపాకం ఇచ్చుకుంటారా, యథావిధిగా బ్రాహ్మణ పిలిచి తద్దినం చేయించుకుంటారా, ఎవరి కులాచారం వంశాచారం ఉంటుంది కదమ్మా, ఆ పద్ధతిగా మీరు చేసుకోవటం వల్ల క్రమేపీ పితృదేవతల యొక్క ఆశీస్సులు మీకు లభించి ఈ స్వప్నంలో పాములు వెంటాడే బాధ అనేది పోతుంది. కాబట్టి ఎవరైనా ఇలా బాధపడుతుంటే ముందు గ్రహించుకోండి, గ్రహించుకుని ఈ ఆరాధనలు తప్పకుండా చేసుకోండి.
ఎంత పరుగులు పెట్టినా కూడా అమ్మ కొన్ని కొన్ని మనం చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా జ్వరం వస్తే వైద్యపరంగా వెళ్తున్నాగా అవును. డాక్టర్ దగ్గరికి. ఉమ్. మరి ఈ పరంగా వచ్చినప్పుడు ఇంకొక మీరు సర్పాల గురించి అంటున్నారు. ఏదైనా తెలియబడని వ్యాధి రూపంగా కూడా వెంటబడతారని చెప్తున్నా నేను. ఉహుం. డాక్టర్కి అందదు. ఉమ్. ఒక కడుపు నొప్పో తలనొప్పో ఏదో ఒకటి ఉందండి. ఉమ్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదంటారు. ఉమ్. ఏ మందులకి చిక్కదు. కంటిన్యూగా ఒక జ్వరం అనేది వెంటబడుతూ ఉంటుంది. అప్పుడు కూడా దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్తారు. ఉహుం. కాబట్టి ఇది సూచనలు తీసుకుని ఓకే. వంశంలో ఎవరైతే దేవతలు ఉన్నారో, ఎవరైతే కుల దేవతలు ఉన్నారో, పితృదేవతలు ఉన్నారో ఉమ్. వాళ్ళ ఆరాధన చేసుకోవటం వల్ల ఈ సర్పాలు వెంటబడే బాధ నుంచి మీరు నివారణ పొందుతారు. ఓకే. కొంతమందికి కాలసర్ప దోషం అని ఉంటుంది కదా. సో కాలసర్ప దోషం ఎవరికి ఉంటుంది? కాలసర్ప దోషం అనేది జాతక పరంగా ఉమ్. రాహుకేతువులు ఉన్నారు కదమ్మా, ఉమ్. వాళ్ళ మధ్యన మిగతా గ్రహాలు గనక బంధించబడితే ఉమ్. జాతక పరంగా ఉహుహుం. కాలసర్ప దోషంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఉమ్. అది జ్యోతిష పండితుడు గణాంకాలు కట్టి వాళ్ళు చెప్తారు కాలసర్ప దోషం ఉంది అని. ఉహుం. దీనివల్ల పడే ఈతి బాధలు కూడా మనం ఒకసారి చెప్పుకుందాం. కాలసర్ప దోషం ఉంటే గనక ఏ పని చేయాలన్నా ముందుకెళ్ళలేకపోవటం, ఉమ్. వ్యాపారంలో కానీ చదువులో కానీ ఏ విషయంలోనా ముందుకు వెళ్ళలేకపోవటం, ఉమ్. అభివృద్ధి కుంటుపట్టడం. ఏదన్నా ఇదివరకు ఏదన్నా ఉన్నా కూడా కొత్తగా సంపాదించుకుంటేనే కదమ్మా మనం అభివృద్ధిగా ఉండేది. ఇంట్లో ఉమ్. ఎవరు పనిబద్ధకస్తులు ఇంట్లో ఉండటం, ఉమ్. ఇవన్నీ కాలసర్ప దోషం వల్ల మనకు జరుగుతూ ఉంటాయి. ఉహుహుం. అంటే కాలసర్ప దోషం ఉంటే ఎట్లాంటి పూజలు చేయాలండి? కాలసర్ప దోషం ఉంటే జాతక పరంగా అనుకోండి, ఉమ్. మీకు ఏ ఏ గ్రహాలు జరుగుతున్నాయో ఏమిటో వాటిని మీరు ఒక పరిశీలన చేయించుకుని జ్యోతిష పండితుడి చేత మీకు ప్రస్తుత దశలు ఏం జరుగుతున్నాయో కూడా చూసుకుని, ఉమ్. మీకు ఏ గ్రహాలు ఇబ్బంది పడుతున్నాయో అవి చూసుకుని ఉహుం. వాటికి తగిన జపము, తర్పణము, ఉమ్. హోమాది కార్యక్రమాలు, ఉమ్. తర్వాత వాటికి సంబంధించిన ఏదైనా దాన ధర్మాలు చేసుకోవటం వల్ల దీని నుంచి విముక్తి పొందవచ్చును. ఓకే. అట్లాగే సర్ప ప్రతిష్ఠలు లాంటివి కానీ ఉమ్. ఏమన్నా చేసుకోవటం ఉమ్. మీరు చూసుకోండి. ఇంట్లో పరిస్థితులు మనం మ్మ్. దేని గురించి బాధపడుతున్నాము అని ఉమ్. మీరు చూసుకుంటే ఒక సెల్ ఫోన్ సిగ్నల్స్ లాగా మీకు అందుతూ ఉంటాయి. ఓకే. పుట్టకి నాగ పంచమి రోజు పుట్టలో పాలు పోసినా సరిపోతుందా? ఆ పుట్టకి పాలు పోయటం అంటే మనకి సంవత్సరంలో వచ్చే విశేషమైన పండగలు. ఉమ్. ఏది గరుడ పంచమి, శ్రీ పంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఉమ్. పుట్టక పాలు పోసినందువల్ల కాదండి. పుట్టక మ్మ్. పాలు పోయటానికిను మనం పుట్టిన టైంను బట్టి జాతక పరంగా వచ్చిన దానికి ఓకే. సంబంధం లేదు కదా. ఉమ్. జాతక పరిహారం ఇప్పుడు జ్వరం ఏదైనా ఇప్పుడు వచ్చిందమ్మా, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు. ఆ, అలాంటి వాళ్ళు ఏం చేయాలి మరి? మీరు ఇంట్లో పరిస్థితులు గ్రహించుకోండి. ఆ. సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏంటి మ్మ్. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళటం లేదు, మనం అన్నీ బాగోవాలనుకుంటున్నాం, అన్ని సమస్యలు ఎదురొస్తున్నాయి, ఉమ్. ఇంట్లో పిల్లలకి వివాహాలు కావట్లేదు, వీళ్ళు ఏమో చదువుకోమంటే చదువుకోవటం లేదు, ఉమ్. చదువుకున్న ఉద్యోగాలు రావట్లేదు కదా, ఉమ్. ఆకస్మికంగా ధన నష్టం జరుగుతోంది, మనకి ఉమ్. కొన్ని లక్షల కోట్లు పోగొట్టుకున్నాము, ఇవన్నీ మీకు సిగ్నల్స్ గా కనిపిస్తుంటాయి కదా. ఉమ్. అవి గ్రహించుకోవాలి మీరు. ఉమ్. ఓకే. గ్రహించుకుని పరిహారాలు చేసుకోవటం వల్ల మీకు ఎలా అయితే నిదానంగా ఈ సమస్యలన్నీ మీ నెత్తి మీద వచ్చి పడ్డాయో, ఉమ్. ఇట్లా మీరు దైవారాధనగా ఆధ్యాత్మిక చింతనతో వెడితే ఉమ్. అలా నిదానంగా మీ సమస్యలన్నీ నివారణ కాబడతాయి. ఏదైనా కానీ జాతకపరమైనగా దానికి నివారణ మార్గాలు ఉన్నాయన్నమాట. చేసుకోవచ్చు. జాతక పరంగానే ఏదైనా. జాతక పరంగానే జరుగుతుంది. ఉమ్. వంశపారపర్యంగా కూడా వస్తాయి కాలసర్ప దోషాలని. ఉమ్. పెద్దలు 7 తరాల నుంచి చేస్తారంటారు కదా, ఉమ్. ఆ కాలసర్ప దోషాలని పెద్దల నుంచి 7 తరాల నుంచి ఎంటబడేవి కూడా ఉన్నాయమ్మా. ఉహుం. అవేంటి? ఇవే ఈ కాలసర్ప దోషాలే. అప్పుడు వాళ్ళు చేసినవి కూడా వీళ్ళకి పుట్టిన బిడ్డలందరికీ వస్తూ ఉంటాయి. మరి అప్పుడు ఏం అవి చేయాలి? జాతకంలో కనిపిస్తుంది. ఓకే. జాతకంలో కనిపిస్తాయి. కనిపిస్తాయి. అది ఓకే. జ్యోతిష పండితులు చెబుతారు. జ్యోతిష పండితులతో మాట్లాడి నివారణ మార్గాలు కూడా మనం వెతుక్కోవాలి. ఉమ్. ఏం చెయ్యాలి, పరిహారం ఏం చేయాలనే చూసుకో ఈ సూచికలన్నీ కొంచెం అబ్జర్వ్ చేయాలి. చేసుకోవాలండి. చేసుకోవాలి. ఇప్పుడు జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులు వచ్చింది, తలకాయ నొప్పి వచ్చింది, ఈ సూచనలన్నీ మనం చేసుకుంటున్నాం కదా కదా. అప్పుడు ఈ సమస్యలు కూడా మనం అట్లా పరిగణలోకి తీసుకొని సూచనలు చేసుకోవాలి. చేసుకోకపోతే మనకి ఎట్టా తెలుస్తుంది, తెలియదు కదా. అది రైట్. కొంతమంది పిల్లలు పుట్టట్లేదని బాధపడుతూ ఉంటారు. మళ్ళీ కొన్నిసార్లు చూస్తే వాళ్ళకి ఏదో సర్పదోషాలు ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉంటారు. అసలు సర్పదోషానికి పిల్లలు పుట్టకపోవడానికి ఏమైనా సంబంధం ఉందంటారా? చాలా సంబంధం ఉందండి. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎవరికైనా పిల్లలు లేరు అని అంటే తప్పకుండా ఆ జంట చేత కానీ ఆమె చేత కానీ నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి ఇట్లా
రకరకాల నాగాలకు సంబంధించిన పండగల సంవత్సరాల్లో మనకు వస్తాయి. తప్పకుండా ఆ పుట్టల దగ్గరికి వెళ్ళి పాలు పోయమని, ఆ నోము చేయమని, వ్రతం ఆచరించమని, నియమనిష్టలతో ఉండమని మనకు పెద్దవాళ్ళు చెప్తారు. ఈ పిల్లల విషయంలో ఇట్లా నాగుల చవితి రోజున పాలు పోయటం వల్ల కానీ, సుబ్రహ్మణ్య షష్ఠి దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల కానీ సంతానం అందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నా గురించి మీకు నేను చెప్తాను. మా అమ్మగారికి నేను 46 ఏళ్ళు వచ్చిన తర్వాత పుట్టాను. అందుకే నా పేరు నాగమణి. ఏమ్మా, అమ్మ కూడా అంటే 4 పిల్లలు అమ్మకి కాలం చేశారు. 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు పుట్టిపోవటం జరిగింది. ఎందుకంటే మన్ని ఉదాహరణగా తీసుకుని చెప్పటం వల్ల ఇది అసశక్తి కాదేమో అనిపిస్తుంది ఒక్కోసారి కదా. కాబట్టి ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. మా అమ్మమ్మ కూడా నమ్మలేదండి నా అమ్మాయికి ఏంటి పిల్లలు పుట్టడం ఏంటని. కాబట్టి అమ్మ కూడా నాగారాధన చేయటము, పుట్టలో పాలు పోయటము, ఇవన్నీ చేయటం వల్లే నేను పుట్టాను. నా పేరు కూడా అందుకే నాగమణిగా పెట్టడం. మొదటి సంతానమా మీరు? లేదు లేదు, 5వ సంతానం. 5వ సంతానం. అమ్మకి నేను 5వ సంతానం అట. 4 పిల్లలు నష్టమైంది అమ్మకి. మళ్ళీ 19 సంవత్సరాలు వరుసగా కాన్పు లేదు. అమ్మకి 46 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను పుట్టాను. నా పేరు కూడా నేను 18 సంవత్సరాలకి ఇంకా పుడతాననిగా పూనా జ్యోతిష్యుడు ఒక ఆయన, అమ్మ నీకు ఎప్పటికైనా సంతానం ఉంది, మగపిల్లాడు పుడితే నాగరాజు, ఆడపిల్ల పుడితే నాగమణి పేరు పెట్టుకో, పుట్టిన బిడ్డకి ఇగో ఈ తాయెత్తిస్తున్న కట్టు, పుట్టినప్పుడు మాయ నాగసొరకాయలో వేసి పాతి పెట్టండి అని చెప్పి ఆ పూనా జ్యోతిష్యుడు చెప్పాడు. అమ్మ నమ్మకం చూడండి, దాదాపు 18 సంవత్సరాల ఆ తాయెత్తుని దాచుంచి నీ పుట్టినాత నాకు కట్టిందండి. హాస్పిటల్లో పురుడు వల్ల ఈ నాగసొరకాయల మాయ వేసి పాతి పెట్టడం మటుకు చేయలేదు. ఈ తాయెత్తు మటుకు నాకు కట్టింది. నేనైతే ఏటో పారేసేదాన్ని, పుట్టారా ఏమన్నా, అన్ని సంవత్సరాలు దాయలే కదమ్మా, పిచ్చుకనిపిస్తుంది కదా. మా అమ్మ అంత నమ్మకంతో ఆ తాయెత్తు దాచుంచి నాకు కట్టడం కూడా జరిగింది. తర్వాత నాకు 3-4 ఏళ్ళు వచ్చేదాకా ఉంది చేయికి. తర్వాత అది నీళ్లు పోస్తారు కదా, చీకి అది ఇదైపోయింది. కాబట్టి నమ్మకం అనేది ఉండాలి పిల్లల విషయంలో. సర్పారాధన చేయటం వల్ల తప్పకుండా పిల్లలు పుడతారు. కాబట్టి నాగప్రతిష్ఠా కార్యక్రమాలు ఆచరించుకోవటం కానీ, సర్పాలకు సంబంధించిన పూజలు చేయటం కానీ. ఎలా చేయాలి సర్పారాధన? సర్పారాధన ఎలా చేయాలంటే నియమనిష్టలతో ఏదైనా మంగళవారాన్ని తీసుకుని, మంగళవారం దగ్గరలో ఏదన్నా గుడి ఉంటే అక్కడ కనుక జంటనాగుల విగ్రహాలు కనుక ఏదన్నా ఉంటే వారం వారం వెళ్ళి మీరు ఒక 40 మంగళవారాలు లేకపోతే ఒక 11 మంగళవారాలు అట్లా ఒక ముందు సంకల్పం చేసుకోవాలి. చేసుకుని సర్పారాధన చేయటం వల్ల మీకు పుడతారు. జాతక పరిశీలన కూడా చేసుకోవాలి. జాతక పరంగా ఏదైనా మీకు కుజదోషం కానీ కాలసర్పదోషం కానీ ఉంటే సంతానానికి ఆటంకం కలుగుతూ ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా జాతక పరిశీలన చేయించుకోవాలి. చేయించుకుని విధి విధానాలు ఆచరించుకోవాలి. మన పీఠంలో ముఖ్యంగా ఈ సంతానలేమితో బాధపడే వాళ్ళకే సర్ప ప్రతిష్టలు చేయించడం కూడా జరుగుతోంది. ఎంతమందో మళ్ళీ సర్ప ప్రతిష్ట హైయెస్ట్ అమ్మా 22 సంవత్సరాలు పెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా జంట ఇక్కడికి వచ్చి సర్ప ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత వెంటనే 13 నెలలకే కమల పిల్లలు పుట్టడం, వాళ్ళు మళ్ళీ పీఠానికి అన్నప్రాసనలకని పుట్టెంటుకలకని అట్లా రావటం, వాళ్ళు పెరిగి పెద్ద రీసెంట్గా అక్షరాభ్యాసాలు కూడా జరిగినాయి వాళ్ళకి పిల్లలకి. కాబట్టి సర్పాలకి మనకి అంత అనుబంధం ఉంది. తర్వాత సర్పారాధన ఎందుకు చేయాలి అంటే మన వెన్ను సర్పం, వెన్ను సర్పానికి సంబంధించింది. తల్లి గర్భంలోకి మనం ప్రవేశించడమే చిన్న తోక పురుగులాగా చిన్న పడిగేసుకుని లోపలికి ప్రవేశిస్తాం. దాని తర్వాత ఆ తోకలన్నీ ఊడిపోయి మనకు అవయవాలన్నీ లభిస్తాయి. కాబట్టి సర్పాలకి మనకి కూడా అంత అనుసంధానం ఉంది. కాబట్టి సర్పారాధన చేయటం వల్ల ఆశీస్సులు పొందుతాం. పిల్లలు కలక్కపోవటానికి ఇంకో కారణం కూడా తప్పకుండా ఉందండి. వంశాన్ని అభివృద్ధిగా ఉండాలని దీవించే వాళ్ళు పితృదేవతలు. పితృదేవత ఆరాధనలు మీరు చేయకపోయినా కూడా పితృదేవతలు ఆశీస్సులు ఇవ్వరు. ఈ కుటుంబం మన వంశం అభివృద్ధి అవ్వాలి, క్షేమంగా ఉండాలని తర్పణాలు లేకపోతే వాళ్ళ ఆశీస్సులు ఇవ్వరు. వాళ్ళ ఆశీస్సులు లభించకపోవటం మూలంగా కూడా సంతానం అనేది కలగదు. కాబట్టి ఎవరైనా కూడా ఏంటంటేనమ్మా, ప్రతి ఒక్క జంటకి ఐడెంటిటీ పిల్లలు కదా. వాళ్ళంటూ జీవితంలో ఇంకొక తరం ఉంటేనే ఐడెంటిటీ, లేకపోతే ఇక్కడే మర్చిపోతాం వాళ్ళని. ఫలానా వాళ్ళ పిల్లలనే కదా అంటారు. కాబట్టి ఐడెంటిటీ. కాబట్టి ఎంతోమంది అండి
నాకు ఈ ప్రతిష్టలు చేయించడం వల్ల ఇంతమంది ఉన్నారా ప్రపంచంలో సంతానం లేక, ఇంతమంది బాధపడుతున్నారా అని అనిపిస్తుంది. తర్వాత ఈ సంతానం గురించి ఎవరైనా వైద్యపరంగా వెళ్ళినా కూడా అక్కడ కూడా వైద్యపరంగా చికిత్సలు పొందుతూ కూడా సక్సెస్ కాని వాళ్ళు ఉన్నారు, ఆ ఫలితాలు పొందలేని వాళ్ళు ఉన్నారు. ఆడపిల్లలు ఏం చెప్తారంటే, నా దగ్గర వైద్యపరంగా కూడా మేము ఇట్లా పెడుతున్నామమ్మా, ఆ చికిత్సల వల్ల మాకు శరీరం కూడా కాస్త గుల్లవుతోంది, బాధకు గురి అవుతున్నాము, ఈ బాధ భరించలేకున్నాము, కన్నీళ్లు పెట్టుకు ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనేమంటానంటే, వైద్యపరంగా మీరు వెళ్ళినా కూడా ఆధ్యాత్మికంగా దైవపరంగా కూడా ఇట్లాంటివి మీరు సర్ప ప్రతిష్టలు చేసుకోవటం కానీ, సర్పారాధన చేయటం కానీ, పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట పూజ చేయటం కానీ, ఇట్లాంటివన్నీ మీరు చేయటం వల్ల ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగేంద్రుడి యొక్క ఆశీస్సులు లభిస్తాయి మీకు. లభించడం వల్ల మీరు వైద్యపరంగా వెళ్ళిన ఆ చికిత్సలకు కూడా ముందుకెళ్తారు. రైట్ కదా, యా, ముందుకు వెళ్తారు. కాబట్టి ముందు ఇవన్నీ మీరు చూసుకోండి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి లక్షలు పోగొట్టుకునే బదులు కొద్ది ఖర్చుతో ఈ సర్ప ప్రతిష్టలను ఏవోటి మన సర్పారాధనలు చేసుకోవటం వల్ల దానికి ఫలితాలు ఎక్కువ ఉంటాయి కదా, ఆశీస్సులు లభిస్తాయి కదా. కాబట్టి ఇదన్నీ పిల్లలు లేరని ఎవరు బాధపడద్దండి జీవితంలో. ఇట్లా డాక్టర్లు కూడా వచ్చి స్వయంగా చేసుకునే వాళ్ళు ఉన్నారమ్మా. విశాఖపట్నం నుంచి వచ్చారు డాక్టర్లు, ఇట్లా సంతాన విషయంలోనే వచ్చి వాళ్ళు వైద్యపరంగా కూడా ఆలోచించుకుంటూ, మనం ఆధ్యాత్మికంగా ఎవరు నమ్మరు, మన సనాతన ధర్మాన్ని నమ్ముతూనే ఉంటాం కదా. ఈ ధర్మాచరణలో కూడా మనం నడవాలని వచ్చి చేసుకున్న వాళ్ళు, తద్వారా సంతానం పొందిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళు ఒక 10 మంది స్నేహితులకి చెప్పి వాళ్ళు కూడా పంపించడం జరిగింది. దాదాపు మన పీఠంలో 2000 ప్రతిష్టలు జరుగుంటే సహం ప్రతిష్టలు మనం సంతానం గురించి చేసినవి. కాబట్టి ఎవరు జీవితంలో సంతానం లేదని బాధపడద్దు, ఇట్లా ఈ ధర్మాచరణలన్నీ చేసుకుని మంచి సత్సంతానాన్ని పొందాలని కోరుకుంటున్నాను. రైట్, ధన్యవాదాలమ్మా. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి